హలో గైస్, బాబుకి వ్యాక్సిన్ వేయించడానికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్ పేరు లూర్దూస్ హాస్పిటల్. ఎంఎంఆర్ వ్యాక్సిన్ అది గవర్నమెంట్లో అవైలబుల్ ఉండదంట. సో మా ఆశా వర్కర్ కాల్ చేసి చెప్పారు, వెళ్ళి హాస్పిటల్లో వేయించండి అని. 1 వీక్ నుంచి కాల్ చేస్తుంటే ఈరోజు వెళ్ళాము. సో అక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే పార్కింగ్లో అందరు హెల్మెట్లు అక్కనే పెట్టారు, కానీ ఎవ్వరు లాక్ చేయలేదు. సేఫ్ ఫీల్ అవుతారు కావచ్చు వాళ్ళు. మనం హాస్పిటల్ ఎంటర్ అయినప్పటి నుంచి కూడా నాకైతే ఎక్కడ హాస్పిటల్లో ఉన్న ఫీల్ అయితే రాలేదు. చాలా నీట్గా ఉంది హాస్పిటల్. ఒక 2-3 టైమ్స్ వెళ్ళాము. డాక్టర్ కూడా చాలా మంచోళ్ళు. ఇది క్యాంటీన్ ఏరియా ఎంత బాగుందంటే ఇదే అనేది హాస్పిటల్లో ఉన్నట్టే అనిపించలేదు. సో ఇంత పెద్ద హాస్పిటల్, ఓపీ ఫీజు వచ్చేసి 200. అదే మాది సదాశివపేట్ టౌన్. అక్కడ నార్మల్ డాక్టరే ఉంటారు. వారి ఫీజు వచ్చేసి ఓపీ ఫీజు 250 రూపీస్. ఎంత బాగుందంటే అంత నీట్గా ఉంది. ఎక్కడ హాస్పిటల్ అనే ఫీల్ రాదు. ఇన్సూరెన్స్కి సపరేట్ సెక్షన్, ప్రతి దానికి సపరేట్ ఉంది. ఇంత పెద్ద హాస్పిటల్లో అయితే హైదరాబాద్లో అయినా ఒక మినిమం 500 అయితే ఉంటుంది. గార్డెన్ కూడా చాలా బాగుంది. మినిమం ఎక్కడైనా 500 తీసుకుంటారు, కానీ ఇక్కడైతే 200 మాత్రమే. ఇంకో వండర్ ఏంటంటే చెట్టు లోపలనే ఉంది. సో ఈ చెట్టును కొట్టకుండానే ఈ బిల్డింగ్ కట్టారు. దీన్ని చూసి అయితే నేను ఎంత షాక్ అయినా, అంత హ్యాపీగా ఫీల్ అయినా. చెట్లను ఎంత ప్రేమిస్తారు ఇక్కడ వాళ్ళు అనేసి. ఈ చెట్టును ఎంత బాగా కాపాడారు వాళ్ళు. రోడ్ వేసేటప్పుడే మనకు చెట్లు అడ్డం వస్తే ఆ చెట్టును నరికేసి మరీ మేము రోడ్లు వేస్తాం మనం.